హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. చూసారండి, పొడి పొల్లాడుతూ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్ రెసిపీ, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎలా చేసుకుందాం ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. ఇక్కడ బాస్మతి రైస్ నీట్గా కడిగి, ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి. ఇలా కొలత వేసుకోవాలండి వాటరు. బియ్యం ఒక అరగంట నానాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకోవటం వల్ల మన వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ హోల్ బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి. కొంచెం వేగాలి. ఇలా వేగాక నెక్స్ట్ మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పును కూడా కొంచెం అలా నెయ్యిలో వేపుకోవాలండి. ఇలా వేగితే టేస్ట్ బాగుంటుంది మనకి. వేగాక ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేయాలండి. రెండింటిని ఒకసారి కలుపుకుందాం మనం. కొంచెం వేగాలి. ఇలా తిప్పుతూ కలుపుకుంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేగుతాయండి. చూసారా, ఇలా వేగాక ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఆనియన్స్ కూడా వేగాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూసారా, ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే వేగిపోద్ది. ఇలా వేగితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ మనం పుదీనా వేసుకుందాం. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. రెండింటిని ఒకసారి కలుపుకుందాం. నూనెలో వేగాలి కొంచెం. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఈజీగా వేగిపోతాయండి. ఇలా కలపాలి. చూసారా, ఇలా వేగితే చాలు. నెక్స్ట్ ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక టమాటా అయితే సరిపోతుందండి. ఒక టమాటా కట్ చేసి వేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి ఇలా కలిసేలా కలుపుకుందాం మనం. ఇలా కలవాలండి వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇందులోనే మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది చిన్న టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి పెద్ద స్పూన్ వేసుకోవాలండి. ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇక్కడ మొత్తం కలిపేసుకుందాం మనం ఒకసారి. మసాలా అంతా కూడా వెజిటేబుల్స్ పట్టేలా కలుపుకుందామండి. చూసారా, ఇలా కలిస్తే చాలు మనకి. నెక్స్ట్ మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం ఒకసారి. రైస్ మొత్తం ఇలా వేసుకోవాలండి. చూసారా, ఇలా వేసుకొని ఇక్కడ చాలా స్లోగా కలుపుకోవాలండి. ఎందుకంటే బియ్యం విరిగిపోతాయి. స్లోగా నిదానంగా ఇలా కలుపుకుంటే బియ్యం కూడా మనకి వేగుతాయండి. బియ్యం కూడా వేగుతాయి. ఇలాగా నేతిలో వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. చూసారు, ఇలా అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది కదా. వాటర్ వేసుకొని కలిపేసుకుందాం. ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. చూసారా, ఇలా మధ్యలో కూడా మనం ఒకసారి కలపాలి. ఉడికేటప్పుడు కలిపితే మనకి ఈవెన్గా మొత్తం కూడా కలిసిపోతాయి అన్నీ. చూసారండి, ఇక్కడ రెడీ అయిపోయింది మనకి వెజిటేబుల్ బిర్యానీ. ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్. ఇలా ట్రై చేయాలి. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఈజీగా చేసేయచ్చు మనం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఉంటే చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఇలా రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ బిర్యానీ. చూసారా ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సూపర్ రెసిపీ. ట్రై చేయాలండి అందరూ. ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.